అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్‌గా పైరసీ అనేది చాలా కంట్రోల్‌లోకి వచ్చిందండి. అంతకుముందు మీ అందరం చేసిన కృషి 'గీతా గోవిందం' అప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది గుర్తుండి ఉంటది. అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి, చాంబర్ సపోర్ట్‌తో గాని అందరం కలిపి. ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇయన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్‌ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన చాంబర్‌లో ఉన్న ఇయన్నిటిని కూడా చేయడం. అదే అట్ ద సేమ్ టైమ్ ఓటీటీస్ ఇయన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది 2 ఇయర్స్ నుంచి. అన్ని లాంగ్వేజ్‌లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ 2 మంత్స్ నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడూ లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఈటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 మంత్స్‌లో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువొస్తుంది. నేను, అరవింద్ గారు మేమందరం కూడా యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌గా మేము చెప్పేదేంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రింపగళ్ళు కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక, వాననక ఆ సముద్రంలో పడి, ఇసుకలో పడి, ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి, కరెక్ట్‌గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోదేంటంటే, అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు. "ఏమయ్య సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు" అనేది. దాని ప్రకారం ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి గానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్‌లకొచ్చి ఎంజాయ్ చేస్తారని గానీ ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిట్లికన్నా కూడా మా అందరికీ బాధేంటంటే, కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక. ఇప్పుడు 'గీత గోవిందం' అప్పుడు నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అక్కడ ఆళ్ళందరూ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేస్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేస్‌ని మేము కూడా వెనక్కి తీసుకోలేము. మాకు తెలుస్తుంది అరే! ఈళ్ళ భవిష్యత్తు ఉంది. ఈళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేస్ ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి ఆళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న కూడా మన గీత ఆర్ట్స్‌కి వచ్చి అరవింద్ గారిని, నన్ను ఆళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేమేం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లెయింట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతీది కూడా ట్రాక్ అవుతది. ఈరోజు ఐపీ అడ్రెస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు. చాలా ఈజీ పని ఆళ్ళకి. పోలీసులందరికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్‌లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని, 60 మందినైతే ఆళ్ళు డెఫినిట్‌గా అరెస్ట్ చేస్తారు. వన్స్ మేము కేస్ లాంచ్ చేసాక ఈరోజు మార్నింగ్ కేస్ లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నిట్లికన్నా ఘోరం ఏంటంటే, మేమందరం బాధపడిందేంటంటే, ఒక ఈ ఆర్టీసీ బస్‌లో ఎలా ఏస్తారు సినిమాని? అసలు ఓకే. అడ్ర అంటే ఒక ఏ ఆర్టీసీ బస్‌లో ఒక సినిమాని తీసుకొచ్చి మూడో రోజు ఏసేస్తే, ఇంక మీ ప్రొడ్యూసర్‌లు ఏం జేయాలి మేము? ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయనకి ట్వీట్ చేశాను వాళ్ళకి. వాళ్ళ చైర్మన్ గారికి కూడా నేను డైరెక్ట్‌గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. 'అత్తారింటికి దారేదప్పుడు' ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డాం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వే2 న్యూస్‌లో పొద్దున్నొచ్చింది మాకు. ఆ మొత్తం ఆళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు వీడియో పెట్టకుండా ఓన్లీ స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళు మొత్తం న్యూస్ రాశారు. వాళ్ళు ఆ సర్వీస్ నంబర్‌తో సహా రాశారు మొత్తం. అది సర్వీస్ నంబర్ 3066 ఏపీఎస్ఆర్టీసీ పలాస నుంచి విజయవాడ ఎళ్ళే ఆర్టీసీ బస్ అది. దాంట్లో ఏసారు. నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా వాళ్ళని. ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో, రియాక్షన్ తీసుకున్నారో నాకేమీ తెలీదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని ఎళ్లి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికెళ్ళి కూడా కంప్లెయింట్ లాంచ్ చేయమని అట్ ద సేమ్ టైమ్ పోలీస్ స్టేషన్‌లో కూడా క్రిమినల్ కేస్ లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. ఈ విషయం మాత్రం చాలా సీరియస్‌గానే తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం. మాకొక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా 100% కేస్ ఫైల్ చేసి మేము కేస్ చివరి వరకు కూడా మేము పోరాడతాము. మీకేమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే 'గీత గోవిందం' కేసులు గుంటూరు కోర్టులో ఉన్నాయి. ఎంతవరకు పోరాడుతున్నామో చూడండి. ఏ కేబుల్ ఆపరేటర్‌ని కూడా మాకు వీడియో వచ్చింది. మీ మీ కేబుల్ ఆపరేటర్‌లో మా సినిమా ప్లే చేస్తున్నారని మా అభిమానులు ఎవరన్నా వీడియో తీసి మాకు పంపిస్తారు డెఫినిట్‌గా. ఎందుకంటే మా అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు. 100% పంపిస్తారు. పంపిస్తే మాత్రం మేము కేస్ పెట్టకుండా మాత్రం వదలం. ఒకటే నేను మన అక్కినేని అభిమానులకు గానీ, సినిమా అభిమానులకు గానీ, మమ్మల్ని ఆదరించే అభిమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఎవరైనా సరే ఈ సినిమాని కేబుల్‌లో ప్లే చేస్తున్నా, లేదా పబ్లిక్ ప్లేసుల్లో ప్లే చేస్తున్నా, లేదు
ఇట్లాగా డౌన్లోడ్ చేసి ఇట్లాగా ఇల్లీగల్గా ప్లే చేస్తున్నా కూడా లేదా గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తున్నా కూడా మీరు జస్ట్ వీడియో తీసి ఆ వీడియోని ఈ నెంబర్కి పంపించండి 9573225069. మీరు చేయవలసింది ఒకటే, అభిమానులందరూ చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దీన్ని గ్రూప్స్లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి, ఆ గ్రూప్ని తీసి ఆ అడ్మిన్ నెంబరు కనిపించేటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్కి వెళ్ళి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి. అది పంపిస్తే ఒక్క సాక్ష్యం చాలు మేము కేసు ఫైల్ చేయడానికి. 100% నేను ఫైట్ చేస్తాను ఈ విషయం మీద, దాంట్లో డౌట్ అయితే లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ సాక్ష్యం అంతే. ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్ట్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది. సో దయించి మీరు ఎక్కడ ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఎవరు దీన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఈ నెంబర్ ఏదైతే ఉందో 9573225069. ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను, చాలా చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిచ్చాము. నిజంగా ఆయన కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ సినిమాకు ఉంది. దీన్ని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయాలో అన్ని విధాలుగా కష్టపడి రాత్రి పగళ్ళు ప్రమోట్ చేస్తున్నాము. అట్లాంటి ఈ సినిమాని కాపాడుకోవాల్సింది మాతో పాటు అభిమానులుగా మీకు కూడా బాధ్యత ఉంది. ఏం పర్లేదు, ఒక 1 వీక్ 2 వీక్స్ కష్టపడండి. ఎక్కడన్నా జరుగుతున్నా కూడా ఈ నెంబర్కి ఆ వీడియోస్ పంపించండి. మిగతా విషయం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.